వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరూ బైబిల్ తీసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన చాలు. హల్లెలూయా. ఈరోజు ఒక 3 అంశాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏం విషయాలనంటే, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఇప్పుడు దీంట్లోంచి ఒక 3 words మనం తీసుకుందాం. ఏం words అయ్యానంటే, 1 దేవుడు, 2వది లోకం, అలాగే 3వది ఏంటి? ప్రేమ. ఇప్పుడు దేవుడు, లోకం, అలాగే ప్రేమ, ఈ 3 విషయాలు క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఓకే. ఇప్పుడు దేవుడు ఆయన అసలు ఎలాంటి వాడు? ఆయన మనల్ని అసలు ఎలా ప్రేమిస్తున్నాడు? మనల్ని ఎలా కాపాడుతున్నాడు? ఎలా సంరక్షిస్తున్నాడు? ఎలా పోషిస్తున్నాడు? ఇలాంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రేమ దేవుని బిడ్డ, అసలు చూద్దాం. అదే 1వ యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడంట? ప్రేమ స్వరూపి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తానని చెప్తున్నాడు. ఇంత అని చెప్పాడా? అంటే కొలతని చెప్పాడా? ఆయన అంటే మనం కొన్ని కొనుక్కునేటప్పుడు ఏం చేస్తాం? కేజీల్లో తీసుకుంటాం, లేకపోతే లీటర్లో తీసుకుంటాం. ఇలా కొలతల లెక్క మనం తీసుకుంటాం కదా. ఇప్పుడు దేవుని ప్రేమ మనం ఎలాగా కొలుస్తామో, అసలు ఎలా ఆయన ప్రేమను మనం వివరించగలమా? ఎలాగా దాన్ని కొనుక్కోగలం? ఏమండి, దేవుని ప్రేమ అది అన్లిమిటెడ్. ఆయన ప్రేమ స్వరూపి. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, లేకపోతే దేవుడు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, దేవుడు మళ్ళీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటున్నాడు. ఈ లోకంలో మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే, పైన ప్రేమలు, అంత పైన ప్రేమలు, మోసకరమైన ప్రేమలు. మొట్టమొదటిగా దేవుడు ఎలాంటి వాడంట? ప్రేమ స్వరూపి. ఆయన మన లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. లోకం అంటే లోకంలో మనమే ఉన్నాం. మనుషులైన మనల్ని దేవుడు చాలా ఇష్టంగా, ప్రేమగా ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని. ఆయన ప్రేమ ఎలాంటిదంటే కొలతలేనిది, అన్లిమిటెడ్. ఇక నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అని మనం చెప్పలేము. అంటే ఆయన ప్రేమని మనం వివరించలేము, కొలచలేము, లేకపోతే దాన్ని అసలు వివరించే శక్తి కూడా మనకి లేదు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, నువ్వు కృంగిపోతే నిన్ను లేవనెత్తే ప్రేమ, నీకు అనారోగ్యం ఉంటే నిన్ను స్వస్థపరిచే ప్రేమ, లేకపోతే నువ్వు టెన్షన్స్లో ఉంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రేమ అంత ప్రేమ కలిగిన వాడు నా దేవుడు. ప్రేమ దేవుడు. ఆయన ప్రేమ లాంటిదంట. ఆయన ప్రేమ మనం వివరించలేనిది. దానికి హద్దులు లేవు, హైట్స్ లేవు, లేకపోతే కొలవటానికి కొలబద్దలు కూడా లేదు. అలాంటి ప్రేమ మన యేసయ్య ప్రేమ. ప్రేమ దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు మన దేవుడు. మనం ఎన్ని తప్పులు చేసినా దేవుని దగ్గర వచ్చి, ప్రభువా నన్ను క్షమించు అని ఒక మాట అంటే వెంటనే దేవుడు చేస్తాడు. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందంట. కోపం ఉంటుంది, కానీ ఎంతసేపు? అది 1 నిమిషం మాత్రమే ఉంటుందంట. ఎందుకంటే మనం ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమ దేవుడు. ఆ ప్రేమను మనం వివరించలేము, కొలచలేము. అందుకని 1 నిమిషం ఆయన కోపించుకున్నారు. ఆయన ప్రేమ మటుకు మనం ఎప్పుడు చూపిస్తూనే ఉంటాడు. ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఆయన ప్రేమ స్వరూపి.
నిలువెల్లా ఆయనకి ఇంకా ప్రేమే. ఆయన ప్రేమ ఈజ్ ఈక్వల్ టు యేసయ్య. అదోందా ప్రేమ ఈజ్ ఈక్వల్ టు యేసయ్య. ఆయన ఎంతగానో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నంత ప్రేమ దేవుడు. చూద్దాం ఇంకోవచ్చు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపములమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. ఆయన ప్రేమ లాంటిదంట. నీ కోసం నా కోసం ఆయన మరణించాడంట. అంటే ఆయన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఇప్పుడు నీ భార్యనో లేకపోతే నీ భర్తనో లేకపోతే నీ పిల్లలనో లేకపోతే నీ అన్నదమ్ములో నీ చెల్లెల్లో ఆయన నా కోసం చచ్చిపోతావా అంటే చచ్చిపోతాడా? అసలు అది వల్ల కాదు. అది ఆమె డబ్బులుంటేనే ఎవరు ప్రాణం ఎత్తారా? అవును. కానీ దేవుడు ఆయన ప్రేమ లాంటిదంట. మనం ఇంకా పాపంలో ఉండగానే, ఇంకా మనం ఆ పాపం స్థితిలో ఉండగానే, శాపం స్థితిలో ఉండగానే దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. మన కోసం ప్రాణాన్ని ఇచ్చాడు. అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప ప్రేమ దేవుడిది. కాబట్టి అలాంటి దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమ దేవుడా. ఆయన ప్రేమ స్వచ్ఛమైనది. దాంట్లో ఏం మచ్చలు ఉండవు, డాగులు ఉండవు, ఎలాంటి కల్మషం. అది డూప్లికేట్ కాదు. అది ఇంకా ఒరిజినల్ ప్యూర్గా ఉంటుంది ఆయన ప్రేమ. అలాగా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు నేను ప్రేమిస్తున్నావా? దేవుడు అంతగా నీ కోసం ప్రాణం పెట్టే అంత ప్రేమ ఉంది ఆయన. నీ కోసం ప్రాణం పెట్టి ఆయన చనిపోయాడు. అలాంటి వ్యక్తిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? ఆయన ప్రేమ ఎలాగుంది? ఆయన ప్రేమమయుడు. మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మన కోసం తన్నులు తిన్నాడు. ఇంత ప్రేమ మన పక్షాన్ని చూపించే దేవునికి నువ్వు ఎలాగని ప్రేమను చూపిస్తున్నావు? నీ క్రియలు ఎలాగున్నాయి? ప్రేమ దేవుడా. దేవుణ్ణి ఇష్టపడుతున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రేమ దేవుడా. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన మన పాపంలో ఉండగానే మనల్ని ప్రేమించి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ప్రేమ దేవుడా. హల్లెలూయా. గొప్ప దేవుడు మన దేవుడు. ప్రేమ దేవుడా. అయితే బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు ప్రేమించాడు. ఆయన అనేక మందిని ప్రేమించాడు ఈ లోకంలో. కాబట్టి బైబిల్లో కొంతమందిని మనం చూద్దాం. దేవుడి ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. ఆ స్త్రీని ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలంటే అందరూ రాళ్ళు పట్టుకుని కొట్టి చంపేయాలి. కానీ నా యేసయ్య ప్రేమ లాంటిది తెలుసా? వ్యభిచారులతో సహా ప్రేమించే గొప్ప మనసున్న దేవుడు. ప్రేమ దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ అంటే, లోకంలో స్త్రీ వ్యభిచారం చేస్తే ఒకవేళ మనకు తెలిస్తే మనం ఎలా ఉంటుంది మన పరిస్థితి? అసహించుకుంటాం. అవునా? దూరం పెడతాం, మాట్లాడడం, సమాజం అంతా వెలివేసినట్టు ఉంటుంది. కానీ నా యేసయ్య ఏం చేశాడంట? ఆమె దేవుడు ప్రేమించి ఆమెని క్షమించాడు. ప్రేమ దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప ప్రేమమయుడు మన దేవుడు. అందరూ రాళ్ళు పెట్టి చంపుదామని చూసిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడంట? ఆమెను ప్రేమించి ఆమెను క్షమించి అక్కడి నుంచి పంపించేశాడు. అంటే దేవుడు పాపులను ప్రేమించడానికి, పాపులను విడిపించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. పరిశుద్ధంగా ఉంటే నువ్వు అవసరంలా దేవునికి? ఏమంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నీకు డాక్టర్ కావాలా? అవసరంలా. ఏదైనా ప్రాబ్లం వస్తేనే కదా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేది. అలాగే నా దేవునికి కూడా ఎవరు కావాలంట? ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే పాపం చేసే ఆ జీవితంలో ఉన్నారో వాళ్ళ కోసం నేను వెతికి రక్షించడానికి భూలోకానికి వచ్చానని చెప్పి నా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే
మనమంటే ఎంత ఇష్టపడుతున్నాడో దేవుడు. నేను పరిశుద్ధుడిని అన్న ఒకసారి చేతి పెడతాడు. మన పరిశుద్ధులమా? మనలో ఏదో ఒక మచ్చ ఉంటుంది, ఏదో ఒక డాగు ఉంటుంది. మన తలంపులు, మన ఆలోచనలు, మన హృదయం అన్ని కూడా చెడిపోయి ఉన్నాయి. నేను పర్ఫెక్ట్, నేను చాలా పరిశుద్ధుల్ని, పరిశుద్ధురాలని అని అంటే ఇక అదే మనం రాంగ్ అని చెప్పుకోవడం. ఎందుకంటే ఈ లోకంలో నీతిమంతులు ఒక్కరు కూడా ఎవరయ్యా అంటే మన యేసయ్య తప్ప ఒక్కళ్ళు కూడా ఈ లోకంలో లేరు. కాబట్టి దేవుడు ఆ వ్యభిచారం చేసి ఆ స్త్రీని దేవుడు ప్రేమించి వెంటనే దేవుడు ఆమెకి విడుదలనిచ్చాడు. ప్రేమ అంటే నా దేవుడు వ్యభిచారిని కూడా ప్రేమించే దేవుడు. మనం కూడా దేవునిలో మంచిగా ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతా ఉంటాడు. మన క్రియలు మంచిగా ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. ప్రేమ దేవుని మీద హల్లెలూయా. అంటే దేవుడు ఏంటంట, వ్యభిచారం చేసే వ్యక్తిని కూడా దేవుడు ప్రేమించి ఆమెను దేవుడు విడిపించాడు. ప్రేమ దేవుని మీద. అలాగే దేవుడు యూదానే, తన శిష్యుడైన యూదాను కూడా దేవుడు ప్రేమించాడు. యూదా ఎలాంటి వాడంటే 12 మందిలో ఒక శిష్యుడు. యేసు ప్రభువు చేసిన కార్యాలన్నీ చూశాడు. యేసు ప్రభువుతో ఉన్నారు, యేసు ప్రభువుతో తిరిగాడు, యేసు ప్రభువుతో తిన్నాడు, యేసు ప్రభువు చేసిన ఆశ్చర్యకార అద్భుతాలు అన్ని కూడా చూశాడు. కానీ యూదా ఏం చేశాడంట, యేసు ప్రభువు వారినే అమ్మేశాడంటే సంతలో ఒక గొర్రెను అమ్మేసినట్టుగా యేసయ్యని. ఎంత హీన స్థితితో యోగా అన్ని చూసి ఆఖరికి ఎక్కడ లొంగిపోయాడంట, డబ్బుకు లొంగిపోయి యేసయ్యనే. యేసయ్య ఆయన తెలియదా? పక్కన ఉన్నవాడి విషయం తెలియదా? పక్కన ఉన్న విషయం అన్నీ తెలుసు. నన్ను ఎవడమ్మేస్తాడో, నన్ను ఎవడు పట్టిస్తాడో అని తెలుసు. యోగా ఒక ప్లాన్ వేసాడు. ఏమని? తెల్లవారుజామునైతే ఆయన ప్రార్థనలో ఉంటాడు. పొద్దున్నరకో కొన్ని వేల మంది జనాలు ఉంటారు అక్కడ. ఆయన పట్టుకోవడం చాలా కష్టం, ఆయన దొరకడు. ఏం చేయాలంటే ఎప్పుడు పట్టుకోవాలంటే ఆయన్ని తెల్లవారి ఆయన ప్రార్థనకి వెళ్తాడు. అప్పుడు ఎవరెవరు ఉంటారు? ఎవరో 3 శిష్యులు ఉంటారు అంతే, తక్కువ ఉండవు. ఇప్పుడు పట్టుకోండి అని చెప్పి అయితే వాళ్ళు మాట అడిగారు సైనికుడు. తెల్లవారంటే మన పొద్దున్నే చీకటి కాకుండా, అంటే 6ంటికి అట్లాగా. తెల్లవారంటే 4 గంటలు లేకపోతే 3 గంటలు ఆ టైంలో పట్టించారు. అయితే భక్తులు ఏమడిగారు తెలుసా? అంతమంది అంటే ఒక 5-6 ఉంటారు కదా. యేసయ్యని ఎలా గుర్తుపడతాం? చీకటిగా ఉంటది కదా, యేసయ్యని మనం ఎలా గుర్తుపడతాం అని అంటే యోగా ఒక మాట చెప్పాడు వాళ్ళకి, నేను వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకుంటా, ఆయనే అప్పుడు కొట్టుకుంటా. చూడండి ఎంతగా ప్రేమించాడో పాపం ఆ శిష్యుని దేవుడు. కానీ యోగా ఏం చేశాడంట, డబ్బులకి ఆయన్ని ఒక గొర్రెను అమ్మేసినట్టుగా లేకపోతే సంతలో అమ్మేసినట్టుగా యేసయ్యని అమ్మేశాడు. అక్కడికి ఏం చేస్తాడు తెలుసా? ఎంత దొంగ ప్రేమ అంటే యేసయ్యని వెళ్ళి ముద్దు పెట్టుకుంటా ఆయనే యేసయ్య అని వాళ్ళకి సిగ్నల్ ఇస్తారు. అయితే యేసు ప్రభు గారు ఆయన శిలువు అప్పగింపబోయే ముందు వాళ్ళకి రొట్టె ద్రాక్షరసం, దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని వాళ్ళకి ఇవ్వడానికి కూర్చున్నప్పుడు యేసు ప్రభు గారు మాట చెప్తాడు. ఏమంటే తెలుసా వాళ్ళకి? నీలో ఒకరు నన్ను అప్పగిస్తున్నారు. దేవునికి తెలుసు వీడు నన్ను పట్టిస్తున్నాడు, వీడు నన్ను మోసం చేస్తున్నాడు తెలుసు. అయినా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ మాట చెప్పి యోధా కాళ్ళు కడిగాడు, యోధాన్ని ముద్దు పెట్టుకున్నాడు, యోధాన్ని కౌగిలించుకున్నాడు. నిన్ను మోసం చేస్తా అని చెప్పిన వ్యక్తిని నువ్వు ప్రేమిస్తావా? అంత ప్రేమ నీకుందా? యేసయ్యకున్నంత ప్రేమ నీకుందా? నన్ను మోసం చేస్తున్నాడు, నన్ను అప్పగిస్తున్నాడు అని తెలిసి కూడా
యేసయ్య ఆ టైంలోనే యోధ కాళ్ళు కడిగారు, ఆయన ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడు. ప్రేమందులో ఎంత గొప్ప ప్రేమ అండి ఆయన. వీళ్ళని అప్పగిస్తున్నాడు, నన్ను పట్టిస్తున్నాడు అని తెలిసినా కూడా ఆయన యోధాని ప్రేమించాడు. ప్రేమందులో అంత గొప్ప ప్రేమ మన యేసయ్య. అలాంటి వ్యక్తిని మనం కూడా ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మనం కూడా అంతగా మనం ఆయన ప్రేమించాలి. ఆయన పట్టిస్తున్నా తెలిసి కూడా ఆయన కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. అంత గొప్ప ప్రేమ మన ప్రేమ. కాబట్టి యేసు ప్రభు వారు ఆయన ఎంత ప్రేమమైనట్టే ఆయన వ్యభిచారిని ప్రేమించాడు, ఆమెను విడిపించాడు. అలాగే యూద పట్టిస్తానని తెలిసినా కూడా, ఆయన అమ్మేస్తానని తెలిసినా కూడా యూదాని ప్రేమించాడు. ప్రేమ ఆయన దేవుడు, మన ప్రేమలు అలాంటివి కావు. ఆయన దేవుడు కాబట్టి వీళ్ళను మోసం చేస్తున్నాడు, వీళ్ళను పట్టిస్తున్నాడు అని తెలిసినా కూడా ఆయన ప్రేమించాడు. ఎంత గొప్ప ప్రేమ అండి. అందుకనే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎంత ఎంత అని చెప్పలా, ఎంతగానో నేను. కాబట్టి దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. గొర్రెల కాసుకున్న దావీదును తీసుకెళ్లి రాజుగా చేశాడు. దేనికి? ఆయన ప్రేమించాడు. అరే పాప ఎప్పుడు అడుగులో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు, నన్ను స్తుతిస్తూ ఉంటాడు. కాబట్టి టయానికి దేవుడు ఏం చేశాడంట? తీసుకెళ్ళి సింహాసనాన్ని కూర్చోబెట్టాడు. తండ్రి అది వేస్ట్గా అన్నాడు, అన్నదం అంటే అసలు పట్టించుకోవడం కూడా లేదు. అలాంటి వ్యక్తిని ఎవరు ప్రేమించాడంట? దేవుడు ప్రేమించాడు. దేవుడా అదే మనం కూడా మన వాళ్ళు మాట్లాడట్లా, లేకపోతే నా యొక్క బంధువులు మాట్లాడట్లా, నా స్నేహితులు మాట్లాడట్లా అని మనం బాధపడిపోతూ ఉంటాం. దావీదు సొంత ఇంట్లో వాళ్ళే ప్రేమించట్లా, ఆయన బాధపడ్డాడా? నా యేసయ్య ఆయన ప్రేమించబట్టి, నా దేవుడు ఆయన ప్రేమించబట్టి ఆయన దేవుడు ఎన్నుకొని దేవుడు గొప్ప రాజుగా ఆయన్ని చేశాడు. కాబట్టి ఎవరి ప్రేమ ఈ లోకంలో మనకు అవసరం. ఓన్లీ ఒక దేవుని ప్రేమ మనకుంటే చాలు. ఆయన ప్రేమ మీద ఆయన అన్లిమిటెడ్ గా నువ్వు ఏ సమస్యలో బాధలో ఉన్నా సరే దేవుడిని విడిపిస్తాడు. ప్రేమ దేవుని మీద. కాబట్టి దేవుని ప్రేమ ఎరిగిన మనం ఈరోజు దేవుని ప్రేమ ఇంతగా ఉందని మనం వింటున్నాం. దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం కూడా అట్టి విధంగానే ప్రేమించాలి. యోధాలాగా అమ్మేసేలాగా అలాంటి ప్రేమ మనం ప్రేమించుకోవాలి. అర్థమవుతుందా? మోసం చేసే ప్రేమ చేయకూడదు. ఆయన నిన్ను నమ్మాడు, ఆయన కావాలనుకున్నాడు. కాబట్టి నువ్వు కూడా దేవుని అంతగా ఇష్టపడితే ప్రేమ దేవుడా దేవుని కొరకు నువ్వు నిలబడి చక్కగా దేవుని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆయన పని కొరకు దేవుడు గొప్పగా వాడుకుంటాడు. ప్రేమ దేవుని మీద. కాబట్టి దేవుణ్ణి కూడా నువ్వు అట్టి విధంగా ప్రేమించాలి. ఆయన ప్రేమ లాంటిదంట, చాలా గొప్పది. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తాడు. అంత గొప్ప ప్రేమ మనం కూడా యేసయ్యని అట్టి విధంగానే ప్రేమించాలి. కాబట్టి దేవుడు ఇప్పుడు ఎవరెవరున్నాక ఒక వ్యభిచార స్త్రీని దేవుడు ప్రేమించి అక్కడి నుంచి ఆమెని దేవుడు విడిపించాడు. ఆ పాపం బంధకాల నుంచి దేవుడు విడిపించాడు. అలాగే యూద ఆయన అమ్మేస్తాడన్నా కూడా ఆయన ఇంకా ప్రేమిస్తాడు. అలాగే దేవుడు దావీదు గొర్రెలు కాసుకునే వ్యక్తిని ప్రేమించబట్టి దేవుడు ఏం చేశాడంట? గొప్ప రాజుగా ఆయన్ని చేశాడు. ఈరోజు దేవుని ప్రేమ నీకు కావాలంటే ఆయన ప్రేమ ఒకసారి వినండి, చూడండి, చదవండి, అన్ని చేస్తే దేవుని ప్రేమ అది మనకు తెలుస్తుంది. ఎంతగా మనల్ని ప్రేమిస్తాడు నా దేవుడు, ఎంతగా దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు అనే మాటలు మనకి అర్థమవుతాయి. ప్రేమ దేవుని మీద ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. నీ తల్లిదండ్రులు చేయని కార్యాలు నా దేవుడు చేశాడు. అవునా? నీ అన్నదమ్ములు చేయని కార్యాలు నా దేవుడు చేశాడు. నీ బంధువులు చేయని కార్యాలు నా దేవుడు ఈ పక్షాన్ని చేశాడు. ప్రేమ అంటే కార్యాలని. ఒక కార్యం జరిగిందనంటే అది క్రియ, దేవుని యొక్క క్రియ.
ఒక కార్యం దేవుని జీవితంలో చేశాడండి. అది ఏ విధంగా దేవుని యొక్క క్రియని, ఆయన క్రియలని. మరి నీ క్రియలు, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. మరి దేవుని ప్రేమిస్తే ఎలా ఉండాలి? ఆయన ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు? నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు? హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ యువర్ లవ్? ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు మీరు? ఒక మాట చెప్తే దాంట్లో నేను మునిగిపోతాను. దేవుని ప్రేమిస్తున్నావు. నేను చెప్తున్నానండి, దేవుని ప్రేమిస్తున్నా, సరిపోయిందా? మాట చెప్పాము, క్రియలు ఉండాలిగా. మాట అయితే ఏమో వంద చెప్తామండి, అవునా కదా? అది ఇది రోజు చెప్పేస్తాం. అది కాదు నేను అడిగేది, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని ఎలా ప్రేమిస్తున్నావు? అది క్రియలేవి. నువ్వు ప్రేమిస్తున్నా అని చెప్తున్నావు, నేను ప్రేమిస్తున్నా అని చెప్తున్నా, అది ఉట్టిదా అబద్ధమా? ఎలా మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు? మీ ప్రేమని, దేవుని మీద ఉన్న ప్రేమని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు? అయితే ఐదు ప్రశ్న మీకు అర్థం కాల. దేవుని యొక్క ఆయన మీద ఉన్న ప్రేమ మీరు ఎలా చూపిస్తున్నారు? ఎలా చూపిస్తారు? మీరు నా భార్యను ప్రేమిస్తున్నానండి, ఎలా చూపిస్తారు? ఏం కావాలి నీకు? డ్రెస్సా, లేకపోతే చికెనా, మటనా, లేకపోతే గోల్డ్, లేదా ఇంకొకటి ఏం కావాలి అని అడుగుతారు, అంతే కదా? అడగ ఓకే తీసుకొచ్చేసి ఇచ్చారు. అలా యేసయ్య, అరే బాబు నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావు అని అంటే, హౌ కెన్ యూ షో? ఎలా చూపిస్తావు? ఏం చేస్తావు? దేవునికి ఇష్టమైనవి చేస్తేనే దేవుడు నువ్వు ప్రేమించినట్టు. అవునా? అర్థమైందా? దేవునికి ఇష్టమైన నువ్వు చేసావనుకో, ఇక నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టే. నువ్వు చెప్పవసరం లేక మాట. అర్థమైందా? అప్పుడు దేవునితో మాట్లాడతాడు. దేవుని అవసరం నుంచి దేవునికి విడుదలిస్తాడు. దేవుడు అనే ఒక హైట్స్ లో దేవుడు తీసుకువెళ్తాడు. దేవుడు సమాజంలో నీకంటూ ఒక పేరు ఇస్తాడు. సమాజంలో దేవుడిని మంచిగా నిలబెడతాడు. ఇప్పుడు దేవునికి నచ్చిన పనులు మనం చేయటం, మంచి మాట చెప్పాడు. దేవునికి నచ్చిన పనులు మనం చేయాలి. ఏమేం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? మనం దేవుని యొక్క పనులు ఏమేమి చేస్తున్నాం? దేవుని పనులు అంటే పట్ల చేపలు వేయటం, చైర్స్ వేయటం, లేదా చైర్స్ తొడగటం, లేకపోతే సపోజ్ మన చర్చ్ యాన్యువల్ డే జరిగింది, దానికి వచ్చి మనం సహాయం చేసామా, లేకపోతే పని చేసామా, ఇంకొకటి. ఇదే దేవునికి. ఇంకే మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయడానికి లేదు కదా. కాబట్టి దేవుణ్ణి నువ్వు ఒకవేళ ప్రేమించే వ్యక్తివైతే దేవునికి ఇష్టమైన పనులు నువ్వు చేస్తావు. అంతేగాని దేవుడు నాకు చాలా ఇష్టమండి అని అంటే ఎలా తెలుస్తుంది? నీ హృదయంలో మాట మనకు తెలియదు. అది ఎలాగా? ఎవరైనా ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోను, లేకపోతే క్రైస్తవుడే అయి ఉండొచ్చు, బాప్తిసం తీసుకోకపోయినా క్రైస్తవుడే, చక్కగా మంచిగా టక్ వేసుకోను, లేకపోతే వైట్ అండ్ వైట్ వేసుకోను, బైబిల్ పట్టుకొని వెళ్తా ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? చూసేవాడు నిజంగా క్రైస్తవుడికి ఇదంటే అని. ఒకవేళ బైబిల్ పట్టుకొని అటు ఇటు తిరుగుతా ఆవుతా కబుర్లు ఏరుతా సోలు చెప్పుకుంటా మనం వెళ్తున్నాం అనుకో, ఇదేవిడా ఇక్కడే ఎక్కడ ఉన్నాడు, చర్చిలో ఎక్కడ ఉంటాడో వీడు, అవునా కదా? అదే నువ్వు చక్కగా బైబిల్ పట్టుకొని మంచిగా ఎవరితో మాట్లాడుతున్నావు, చక్కగా మనం చర్చికి వచ్చేస్తా ఉంటాం. నిన్ను చూసి అంటే ఆయనలో, అంటే నీలో దేవుణ్ణి చూస్తాడు. దేవుని ప్రేమ వాళ్ళకి, దేవునికి ఇష్టమైన చేయి, అప్పుడే నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లు లెక్క కదా. ఇప్పుడు
దేవుని ప్రేమ మనం విన్నాం. దేవుని ప్రేమ ఎలాంటిది తెలుసా? నువ్వు మోసం చేసినా, నువ్వు పాపం చేసినా, నువ్వు ఏది చెయ్యి అయినా సరే దేవుని ప్రేమిస్తా. అది మన దేవుని ప్రేమ. అంత గొప్ప ప్రేమ మరి మన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. అలాంటి దేవుని దగ్గర నుంచి అనేకమని మనం పొందుకుంటున్నాం. కానీ దేవునికి ఇష్టమైన పనులు మనం చెయ్యాలి. ఆయన కోసం మనం కష్టపడాలి. ఆయనకి ఏది ఇష్టమో అది నీకు ఒకవేళ తెలియకపోతే కనుక్కోనైనా నువ్వు చెయ్యాల్సిందే. అప్పుడే దేవుడు మన జీవితంలో మనల్ని ఒక ఉన్నత స్థితికి దేవుడు తీసుకువెళ్తాడు. అప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ప్రేమ హల్లెలూయా. కాబట్టి ఎంత ప్రేమమయుడంటే మన దేవుడు, అరే ఈ లోకాన్ని అంతా నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నిన్ను నన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఎవరికి ఏ భేదం లేదు. ఆయనకి ఏ భేదం లేదు. ఏ కులము, ఏ మతము, ఏ జాతి, లేకపోతే కలరు, ఎత్తు, పొడుగు ఏమీ లేవు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అలా క్యాస్ట్ ని ప్రేమిస్తున్నా, లేకపోతే నేను వైట్ గా ఉన్న వాళ్ళని ఇష్టపడతా, నేను నల్లగా ఉన్న వాళ్ళని ఇష్టపడతా అన్న యేసయ్య అక్కడ అని చెప్పాడా? ఎవరినైనా సరే దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన అలాంటి వ్యక్తిని నువ్వు కూడా ప్రేమించాలి. ఆయనకి ఇష్టమైన ఏ పనులో ఒకవేళ నీకు తెలియకపోయినా తెలుసుకొని మరి నువ్వు చేయాలి. లేకపోతే నువ్వు అలా జీవించు సార్. దేవుడి కోసం అలా బ్రతుకు. చాలా చక్కగా దేవుడు ఇష్టపడతాడు, నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు ఏం చేస్తాడంట? గొప్ప స్థితిలో నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఇష్టం ఉంటే ఏదైనా చేయొచ్చు, అవునా కదా? నా పిల్లలు ఇష్టమైన నాకు, నేను వాళ్ళకి ఏమి ఇష్టమా అది వాళ్ళు నాకు చెప్పవసరంలా, నేనే వాటిని తీసుకొని వెళ్తా, అవునా కదా? అలాగే దేవుడు నిన్ను ఇష్టపడతాడు అనుకో, నువ్వు కూడా దేవుని ఇష్టపడుతున్నావు అనుకో, దేవుడు నువ్వు అడక్కోకుండానే దేవుడు ఇస్తాడు. నీ ఏ అవసరం ఉందో అవసరం నీకు తెలుసు. కాబట్టి ఆయన ఎరగక ముందే నీ అవసరం, నువ్వు ఒకవేళ అడగక ముందే కూడా దేవుడు నీకు అవసరమైన దేవుడు తీరుస్తాడు. కాబట్టి అలాంటి దేవుడిని ప్రేమించు, అలాంటి దేవుని ఇష్టపడు, అలాంటి దేవుని దగ్గరికి రా. ఆయన ఇష్టపడడం కాదు కానీ నీ క్రియలు చక్కగా దేవుని ఇష్టపడేలాగా ఉండాలి. ప్రేమ దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ప్రేమమయుడంట. మన దేవుడు మనందరినీ ఎంతగానో ప్రేమిస్తాడంట. ప్రేమ దేవుడిగా. ఓకేనా? ఇదంతా క్లియరా? దేవుని ప్రేమ మనం తెలుసుకున్నాం కదా. ఎలాంటి ప్రేమ అంట? నువ్వు ఘోరమైన పాపివైనా దేవుడు నా దేవుడు ఇష్టపడతాడు. నువ్వు దేవుడిని మోసం చేసినా ఇష్టపడతాడు దేవుడు. నువ్వు హీన స్థితిలో ఉన్నా, అంటే ఎందుకు పనికిరావు అన్నా కూడా దేవుడు నిన్ను ఇష్టపడి ఉన్నత స్థితిలో దేవుడు. దేవుని ప్రేమ అర్థమైందా? దేవుని ప్రేమ ఇది. నువ్వు మోసం చేసినా ఇష్టపడతాడు. నువ్వు హీనుడు అయినా దరిద్రుడు అయినా ఎందుకు పనికిరావు అన్నా కూడా ఇష్టపడతాడు నిన్ను. నువ్వు ఘోరమైన పాపివైనా కూడా దేవుడు ఇష్టపడతాడు. ఇది దేవుడి ప్రేమ. ఇవి మరి కొన్ని ఉదాహరణలు తీసుకున్నాం, అది వివరించడానికి సరిపోదు మనకు. కానీ కొన్ని మనం తీసుకొని దేవుని యొక్క విషయాలు కొన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. కాబట్టి దేవుని ప్రేమ ఎంతో మరి అంత గొప్ప ప్రేమ నువ్వు కూడా ఆ ప్రేమను స్వీకరించాలి. అలాగే దేవునికి కూడా ఆ ప్రేమను మనం ఇవ్వాలి. ప్రేమ దేవుడిగా. అప్పుడే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. గొప్పగా నీకు ఏది కావాలో అవసరం ముందుగానే దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ప్రేమ దేవుడిగా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? దేవుని గురించి, దేవుని ప్రేమ గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు లోకం గురించి మాట్లాడుకున్నాం. అంటే లోకం అంటే ఏంటి? లోకం అంటే ఏంటి? జీవితంలో చచ్చిపోవాలా? లోకం అంటే ఏంటి? లోకం అంటే మనమే. లోకంలో ఏముంటాయి? జంతువులు, పక్షులు, చెట్లు, మనుషులు, ఇవన్నీ ఉంటాయి.
కానీ విలువైన వారు ఎవరండి? మనుషులు. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంది. దేవుడు మనం ఇష్టపడి ఆయన తయారు చేసిన ఆత్మ మనలో ఊదాడు కాబట్టి దేవుడు మనమంటేనే ఇష్టం, మనమంటేనే ఇంపార్టెంట్. అంటే వీటన్నిటిని మన కోసమే సృష్టించాడు. లోకం అంటే మనుషులు, మనుషులంటే లోకం. కాబట్టి మనమే దేవునికి బాగా ఇష్టం. ఇప్పుడు ఈ లోకం ఎలా ఉంది? ఈ లోకం ఎలా ప్రేమిస్తుంది దేవుణ్ణి? దేవుని మీద నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు? 12 మంది శిష్యులు, 14 శిష్యులు ఒక వ్యక్తి దేవుని మోసం చేసి చనిపోయాడు, అది వేరే విషయం. కానీ 11 మంది శిష్యులు తర్వాత అపోస్తలుడైన పౌలు యాడ్ 12 మంది అయ్యారు. వీళ్ళందరూ ఎలాగా ప్రేమించారు తెలుసా దేవుణ్ణి? ప్రతి ఒక్కరు కూడా హతసాక్షులు అయిపోయారు. ఎలా అయిపోయారంట? దేవుని కోసం చనిపోయారు బాబు ఉంచున్నారు అలాగే. అది ఎవరు? లోకమేగా, మనుషులేగా. మరి మనం కూడా శిష్యులు ఎలా ఉన్నారంట? ప్రతి ఒక్కరిని ఒక రకంగా ఒకరిని సిలువ వేసారు వేసేలాగా, ఒకరిని అడ్డంగా వేసారు, ఒకరిని నిలువుగా వేసారు, ఒకరిని రంపాలతో పోసారు, ఒకరిని గుణపాలతో గుచ్చి చంపారు, ఒకరిని తలకాయ నరికి చంపారు. ఇలాగా శిష్యులందరినీ హతసాక్షులు. ఎన్ని జరిగినా ఒక సువార్త నాపల. అది ప్రేమ అంటే. అది దేవుని ప్రేమ. లోకం మనుషులు చూపించే ప్రేమ అది. కానీ ఇప్పుడున్న జరుగుతున్న ప్రేమలు ఎలా తెలుసా? భార్య భర్తల మధ్య ప్రేమ ఇది సూపర్. భార్య భర్తల మధ్య ప్రేమ అది ప్రేమ కాదు, అది అబద్ధం. అర్థమవుతుందా? చెప్పేదాన్ని అర్థమవుతుందా? భార్య భర్తల మధ్య ప్రేమ అది అబద్ధం. అంటే మీన్స్ దేవుని ప్రేమ కన్నా ఇది చాలా చాలా తక్కువ. కానీ మొన్న ఒక స్టేటస్ చూసాం. ఏంటంటే ఈ సంవత్సరంలో 735 మంది భర్తలను చంపేశారంట. 735 మంది భర్తలని ఆడవాళ్ళు చంపేశారు. ఎవరిని? భర్తలు. దాన్ని ఏమంటారు? దాన్ని ప్రేమ అంటారా? ఒకసారి ఆలోచించిన ప్రేమ జనంగా 735 మంది భర్తల్ని భార్యలు చంపేశారు. అంటే భార్య భర్తల మధ్య ప్రేమ ఉందంటారా? ఏమంటే భార్య భర్తల మధ్య ప్రేమ ఉందా? అసలు అది మంచిగా? అది క్వాలిటీ అయినా డూప్లికేటా? మనం బట్టలు కొనుక్కుంటాం, బ్రాండెడ్ కొనుక్కుంటాం, డూప్లికేట్ కూడా ఉంటాయి. అవునా? 2 రకాలు ఉంటాయి. కొంచెం డబ్బులు ఉంటే బ్రాండెడ్ కొనుక్కుంటాం, లేదంటే దాని డూప్లికేట్ మనం కొనుక్కుంటాం. అట్లాగే మనం కూడా మన భార్య భర్తల మధ్య ప్రేమ ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమ దేవుని మీద. అంటే ఈ లోకంలో ఉన్న ప్రేమ అసలు వేస్ట్. ఈ లోకంలో ఉన్న ప్రేమ అది డూప్లికేట్. దాంట్లో మచ్చలు డాలు ఉన్నాయి. అది కలుషితం అయిపోయింది, పొల్యూటెడ్ అయిపోయింది లవ్. అర్థమైందా? కాబట్టి ప్రేమ దేవుని మీద నీ ప్రేమ ఎవరి మీద చూపించాలి? ఈ లోకంలో ఈ లోకంలో నువ్వు కలిసి ఉన్న, నువ్వు ఈ లోకం బ్రతికున్నంత వరకే నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా తమ్ముడు, నా అన్నయ్య. ఇదే. చచ్చిపోతే నీ అన్నయ్య రాడు, లేకపోతే నీ అమ్మ, లేకపోతే నీ తల్లి, నీ తండ్రి ఎవ్వరు కూడా రా. కాబట్టి లోకంలో నువ్వేం తెలుసుకోవాలంటే, ఓకే లోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి అందరం కలిసి ఉండాలి. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని ఎక్కువగాను ప్రేమించేవారిలా ఉండాలి. దేవుని ప్రేమిస్తే రేపు ఆ ప్రేమ పైలోకానికి సరిపోతుంది. నువ్వు ప్రేమించకపోతే ఏమైందంట? ఇక్కడ ఆగిపోతుంది. చక్కగా మంచిగా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకో. ఆ ప్రేమలో కల్తీ లేదు. ఆ ప్రేమలో ఎలాంటి మచ్చలు డాగులేం లేవు. అది ప్యూర్గా ఒక వైట్ పేపర్ లాగా క్వాలిటీగా. అది లోకమైన ప్రేమలో అలాగంటే భార్య భర్త మధ్య ప్రేమ
అది చాలా చాలా డౌన్ అది. అలాగే అన్నదమ్ముల మధ్య ప్రేమ, అది కూడా ఒరే నాకు అవసరం రా 10,000 అని అన్నామనుకో, ఏం చేస్తాడు? ఫోన్ లీవ్. ఎవరో ఇంటి పక్కన వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళు. అర్థమైందా? ఒరే నాకు 10,000 కావాలరా, నేను చావు బతుకుల్లో ఉన్నా, నాకు 10,000 ఇవ్వరా అని అడిగితే ఫోన్ లీవ్, లేకపోతే నా దగ్గర లేవు అని జస్ట్ చెప్పేస్తాడు. అంటే అన్న తమ్ముల మధ్య ప్రేమ, లేకపోతే అన్న చెల్లెల మధ్య ప్రేమ, ఇవన్నీ కూడా అవి క్వాలిటీ లేనివి, అది పొల్యూటెడ్ అయిపోయింది. ఈ ప్రేమ మంచిదిగా అంత ఉప్పితే, అంత యాక్షనే. లోకంలో ప్రేమ అనేదే లేదు, అంతా ఓన్లీ యాక్షనే. అవసరం బట్టే మనం ఏదైనా చేస్తాం. కానీ లోకంలో యేసయ్య ప్రేమ ఎలాంటిదంట? యోధా పక్కనే ఉన్నాడు, యోధా పక్కనే ఉంది, ఆయన పట్టించేసాడు నమ్మకంగా. అలాంటి కాళ్ళు కూడా దేవుడు, అలాంటి కూడా కౌగులించుకున్నాడు. ఏది? ఆయన తెలిసి నన్ను మోసం చేస్తున్నాడు, నన్ను పట్టిస్తున్నాడు అని తెలిసి కూడా నా యేసయ్య ప్రేమించాడు. అది నా యేసయ్య ప్రేమ. కానీ మన ప్రేమ ఈ లోకంలో లేదు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి లోకపరమైన ప్రేమలను చూసి మోసపోమాకండి. లోకపరమైన ప్రేమల గురించి దేవుణ్ణి పక్కన పెట్టమాకండి. ఈ లోకపరమైన ప్రేమను చూసి మోసపోమాకు. ఓన్లీ యేసయ్య ప్రేమను ఒక్కటే నువ్వు నమ్ము. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు లోక ప్రేమ ఎలాంటిదో మనం విన్నాం. లోకపరమైన ప్రేమలు ఏంటి? భార్యాభర్తల మధ్య ప్రేమ, లేకపోతే తల్లిదండ్రులు ప్రేమ, లేకపోతే అన్న చెల్లెలు ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, లేకపోతే మన బంధువుల ప్రేమ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంట? యాక్షన్. అసలు టేస్ట్. మనల్ని ఎవరు ఏం ప్రేమించరంటే ఊరకనే మనం ఏం చెప్తారు? మా చుట్టాలు ఉన్నారు 100 మంది పైన అంటాం. ఒక్కడు వస్తారా అవసరం వస్తే? లోకపరమైన ప్రేమ అలాంటిది. కానీ నువ్వు ఒక్కడివే కూర్చొని ఏడుస్తున్నా నీ దగ్గరికి వచ్చే ప్రేమ అవ్వదంట, ఆ యేసయ్య ప్రేమ. ప్రేమ. హల్లెలూయా. కాబట్టి అలాంటి వాడిని మనం ఎలా ప్రేమించాలంటే మొదలకూడదు. ఆయన పట్టుకొని మనం మొదలకూడదు. ప్రభువా నన్ను ఎంత ప్రేమిస్తున్నావు కదయ్యా, నీకన్నా ఈ లోకం నాకు ఏది కూడా. అందుకే దావీదు అంటాడు, లోకంలో నువ్వు తప్ప నాకు ఎవ్వరు. ఏ వ్యక్తి చెప్పాడు తెలుసా? దావీదు రాజు ఎలా ఉంటారు? ఆయనకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, రాజ్యం ఉంటుంది, సైనికులు ఉంటారు, లక్షల మంది. ఇంతమంది ఉన్నా కూడా ఏమంటాడు దావీదు? ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరుగా. ఎంత గొప్ప మాట అంటే! నువ్వు కూడా లోక ప్రేమను చూసి నువ్వు మోసపోవద్దు ప్రేమ. యేసయ్య ప్రేమ, యేసయ్యని పట్టుకొని వదలకోకుండా, ప్రభువా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా అని నువ్వు ఆయన పట్టుకుంటే, దేవుడు ఆయన ప్రేమ ఎలాంటిదంటే నేను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతే నీకోసం ఏదైనా చేసేస్తాడు ప్రేమ దేవుని మీద. అలాంటి ప్రేమమైంది నువ్వు వదిలిపెట్టకోకుండా చక్కగా ఆయన ప్రేమను బట్టి నువ్వు ముందుకి సాగిపోవాలి ప్రేమ దేవుని మీద. ఈరోజు దేవుని ప్రేమను మనం తెలుసుకున్నాం, ఈరోజు లోకపరమైన ప్రేమను మనం తెలుసుకున్నాం. అసలు ఆ ప్రేమ అంటే ఏంటి? ఏంటండి ప్రేమ అంటే ఏంటి? ఇప్పుడు మనం 2 విషయాలు తెలుసుకున్నాం. దేవుని ప్రేమ, దేవుని గురించి తెలుసుకున్నాం. అలాగే ఈ లోకపు ఎలాగా మనుషులు ఎలా ఉంటారో వాళ్ళ ప్రేమలు మనం తెలుసుకున్నాం. అసలు ప్రేమ అంటే ఏంటి చెప్పలేండి. ఇప్పుడు ఒక మనిషిని మనం ప్రేమిస్తాం. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నారు, మీరు ఏం చేస్తారు? మా మాస్టర్ గారికి ఏది ఇస్తామో అది వదిలిచి పెడతారు. దాన్ని ఏమంటాం? మాస్టర్ గారు
మంచి తినాలి, మంచిగా ఉండాలని మీరు ఆశపడతారు. నేను బాగుంటే మీరు అందరూ బాగుంటారు కదా. అలాగే మీరు ఏం చేస్తారు, మాస్టర్ గారికి ఏది కావాలో ఏమి ఇస్తున్నా అని వెళ్తారు. దాన్ని ఏమంటారు? కాబట్టి ఒక వ్యక్తుల్ని అంటే ఈ లోకం మనం ప్రేమిస్తున్నాం, కానీ ఇవన్నీ ఏంటిదంట, ఇవి శాశ్వతం కాదు, ఇవి పర్మనెంట్ కాదు. దీనైతే నకిలీ ప్రేమ. ఈ లోకంలో ఉన్నది ఏంటంట, అంటే ప్రేమలు కూడా ప్యూర్గా ఉన్నాయి ప్రేమలు ఉన్నాయి, అలాగే ఎలాంటి అంట నకిలీ ప్రేమలు కూడా. లోకపరమైన ప్రేమ నకిలీయే. అది ఏదైనా అవ్వండి, అది భార్య భర్తల మధ్య అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా అవ్వచ్చు. ఆ ప్రేమ లాంటిదంట నకిలీ, అది వేస్ట్. కానీ ఒరిజినల్ ప్రేమ ఉందంటే నా యేసయ్య ప్రేమ. దేవుని కూడా నువ్వు మోసము చేయి ఆయన ప్రేమిస్తాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ప్రేమిస్తాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నా యేసయ్య నేను ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రేమ దేవుని మీద. అరే దావీదు నేను పట్టిస్తాడు, యోగా నేను పట్టిస్తాడని తెలిసినా కూడా ఆయన ప్రేమించాడండి, ఆయన కౌగిలించుకున్నాడు. ఇలాంటి ప్రేమ నా యేసయ్య. అదే నువ్వైతే ఏం చేస్తావు? అరే ఒకసారి డబ్బులు అడిగాం ఎవరినైనా, ఆ డబ్బులు సరే కాదు మాట్లాడదాం మనం. ఈ లోకపరమైన ప్రేమలో నేనంటే అంతా దాన్ని ఏమంటారు, అసలు మరి బిజినెస్ అంటారే కదా. అది ప్రేమ కాదు, బిజినెస్. నువ్వు నాకు ఇప్పుడు ఇచ్చామనుకో, నీకు అవసరమైనప్పుడు నేను కూడా దీన్ని ప్రేమ అంటారా, బిజినెస్ అంటారా? మనుషుల మధ్య అది అర్థమైందా? ఒకవేళ ఈ లోకంలో దేవుళ్ళో ఉండకపోకుండా వాడు ఎలా పట్టాలో జీవిస్తున్నాడు, వాడిని ప్రేమిస్తావా? కానీ నా యేసయ్య ప్రేమిస్తాడు. లోకంలో నీకు ఏమీ లేదు, నువ్వు రోడ్డు మీద పడిపోయావు, నువ్వు హీన స్థితిలో ఉన్నావు, మనం పట్టించుకుంటాడాన్ని. కానీ నా యేసయ్య ఆ దగ్గరికి వెళ్తాడు. అది యేసయ్య ప్రేమ. మనుషులు విడిచిపెట్టేస్తారు, మనుషులు మోసం చేస్తారు, మనుషులు హేళన చేస్తారు, మనుషులు నిందిస్తూ ఉంటారు. కానీ నా యేసయ్య నువ్వు ఏ హీన స్థితిలో ఉన్నా నేను ప్రేమిస్తాడు. నువ్వు ఆయన మోసం చేసినా నేను ప్రేమిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉండు, ఆయన ప్రేమ ఇంచు కూడా నీ మీద తగ్గని ప్రేమ దేవుడా. కానీ నీ ప్రేమ ఎలా ఉంది యేసయ్య మీద? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రేమ దేవుడా, నువ్వు మోసం చేసినా ప్రేమిస్తున్నాడు, నువ్వు మాట ఇచ్చి తప్పినా ప్రేమిస్తున్నాడు, నువ్వు దేవుని అసలు ప్రేమించకపోయినా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అంటాడు. కాబట్టి ఈరోజు 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఏంటంట, దేవుని గురించి, ఆయన ప్రేమను గురించి మనం మాట్లాడుకున్నాం. రెండవదిగా లోకం గురించి, అంటే ఎవరి గురించి, మనుషులైన మన ప్రేమ ఎలాగుంటుందో మనం మాట్లాడుకున్నాం. మూడవది అసలు ప్రేమ అంటే ఏంటి, ఆ విషయాలు మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇవన్నీ క్లుప్తంగా చెప్పారు, టైం లేదు కాబట్టి. ఈ 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఏ ప్రేమ మంచిదో, ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పుడు మనం డిసైడ్ చేసుకున్న వాళ్ళని మనం ప్రేమించాలి. మనుషులు ప్రేమిస్తే ఏం అవుతండి. మనుషులు ప్రేమిస్తున్నాడు ఏం చెప్పి, ఇప్పుడు నేను బిజినెస్, నువ్వు నాకేమిస్తావు నేనే ఇవ్వాలి. అదే అది జస్ట్ మనం ఏమనుకుంటాం, ఈ లోకంలో అదో ప్రేమ అని అనుకుంటా ఉంటాం. కానీ నా యేసయ్య ప్రేమ నువ్వు ఇవ్వకపోయినా ప్రేమిస్తావు, నువ్వు ఇచ్చినా ప్రేమిస్తాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రేమ, నువ్వు పాపం చేసినా ప్రేమిస్తాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ పరిస్థితిలో ఉన్నా వెళ్తున్నావు కూడా నా యేసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రేమ దేవుడా, అందరూ ధృవీకరించేశారే, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు అని అనుకోమాక. దయచేసి యేసయ్య మిమ్మల్ని ఎంతగానో, దేనికి కృంగిపోమాకు, ఏ సమస్య రాని యేసయ్య నీ ప్రేమను బట్టి నన్ను విడిపించు ప్రభువా, నీ ప్రేమను బట్టి నన్ను ఆదరించు నాయన, నీ ప్రేమే నన్ను ప్రేమిస్తుంది. దేవుడు ఆయన ప్రేమ అంత గొప్పది. ఒక్కొక్కరు అనుకుంటూ ఉంటారు, అరే నాకు బాగోకపోతే నన్ను చూడటానికి ఎవరు రాలేదేంట్రా, లేకపోతే నాకు అనారోగ్యంగా ఉంటే నాకు ఎవరు సహాయం చేయలేదేంటి, లేకపోతే నేను ఒక్కడనే ఉన్నా నన్ను పట్టించుకోవట్లేదేంటి. నో మోర్ డైలాగ్స్ మనం చెప్పకూడదు. అసలు
మన పక్షాన ఎవరున్నారంట? యేసయ్య ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరి ప్రేమ మనకు అవసరంలా, యేసయ్య ఒక్కడు ప్రేమిస్తే మనల్ని చాలు. ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసా? మొత్తం ఇచ్చేస్తాడు. ఒక్కొక్కరిని అడిగితే 10,000 అయితే 5,000 ఇస్తాడు. అవునా? లేదు, ఏ అవసరమైన కొద్ది వరకే, కన్నా వేసే సర్వం నీకు ఇచ్చేస్తాడు. అలాంటి ప్రేమను కోరుకోండి. గొప్పగా దేవునిలో ఎదగాలి, మంచిగా ఉన్నత స్థితిలోకి మనం వెళ్ళాలంటే యేసయ్య నేను ఎక్కువగా ప్రేమించాలి. ప్రేమ దేవుడుగా. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రేమ ఎంత గొప్పదో అసలు అది మనం కొలవలేనిది. మనం దాని గురించి మాట్లాడుకునే అంత స్తోమత లేకపోతే దాన్ని వివరించే శక్తి కూడా మనకు లేదు. కానీ ఆయన ప్రేమ ఎలాంటిదో కొద్ది నిమిషాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆయన్ని ప్రేమించే వ్యక్తిలాగా ఈ లోకంలో ముందు. అంతేగాని నువ్వు ఈ లోకంలో ఎవరి మీదో నువ్వు ప్రేమిస్తే, లేకపోతే ఎవరినో, నా అన్ననో, లేకపోతే నా చెల్లెల్లో, లేకపోతే నా అక్కనో, లేకపోతే నా భార్యనో, నా భర్తను అనుకుంటా ఉంటావు. అవన్నీ అది ప్యూర్ కాదండి. మనం అనుకుంటా ఉంటాం. కానీ నా యేసయ్య ప్రేమ మట్టికి అలా ఉండదు. ప్రేమ నువ్వు ప్రేమిస్తే నేను ఇంకా ఆశ్చర్యకంగా దేవుడు నిన్ను ప్రేమిస్తాను. యేసయ్య ప్రేమిస్తే నాకేం వస్తుంది అని అనుకుంటామేమో. యేసయ్య ప్రేమిస్తే దావీదుని ఎక్కడున్నావు అని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడంట? ఎందుకు పనికిరాడు అన్నారు ఇంట్లో వాళ్ళు. కానీ నా యేసయ్య పనికొచ్చే గొప్ప పాత్రగానే అది నా యేసయ్య. కాబట్టి ఈ రోజు నుంచి అందరం కూడా యేసయ్యని ఎక్కువగా ప్రేమించాలి. యేసయ్య ప్రేమను తెలుసుకోవాలి. యేసయ్యనే ప్రేమించాలి అంటే నీ క్రియలు కూడా అలాగే ఉండాలి. ఒక విధంగా ఈ రోజు నుంచి మనందరం యేసయ్యని ప్రేమించే వారిలాగా మనందరూ ఉండాలని ఈ చిన్న మాటలో దేవుడు దీవించిన గాక. ఆమేన్. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం.